హాయ్ అండి. నమస్కారం అండి. నమస్తే అండి. సో మీ పేరు నీలేష్ ఇండియన్. సో అంటే దానికి అసలు ఎందుకు పెట్టుకున్నారండి నీలేష్ ఇండియన్ అనేసి? పేరులో క్యాస్ట్ అనేది తెలియకూడదు అని చెప్పి యాక్చువల్ నా సర్నేమ్ తీసాను. అసలు బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ అంటే ఏంటండి? అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ చేశారు? బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ మా పేరులోనే మేము అనుకున్న ఐడియాని రిప్లికేట్ చేసామండి. సో మనం లైఫ్లో చాలా విషయాల్లో గివ్ అప్ ఇచ్చేస్తాం, మనకి ఇది అవ్వదు అని. బటర్ఫ్లై చాలా ఇన్స్పైర్ చేస్తుంటుంది అన్నమాట. లైక్ క్యాటర్ పిల్లర్ నుంచి ఆ ప్రాసెస్ ఏదైతే మారుతుందో అలాంటి మార్పు మన అందరి లైఫ్లో కూడా ఉంటుంది. సో బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ అనేది మీరు ప్యాషన్తో చేసి తీసుకున్నారు సార్. రెగ్యులర్గా మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? యాక్చువల్ నేను ఫిలిం డైరెక్టర్ ఆస్పిరెంట్ అండి. సో నేను నా స్టోరీస్ రాసుకున్నాను అండ్ నేను డైరెక్షన్ ఛాన్సెస్ కోసం పిచ్ చేస్తున్నాను. సో అది ఇప్పటికీ అయ్యే స్ట్రగులర్. సో అది అవుతూ ఉంటుంది. బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ నుంచి అసలు ఏమేమి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు సార్? మేము కోర్ ఏరియాస్లో వర్క్ చేసేది ఒకటి ఎడ్యుకేషన్ అండి. సో ఇప్పుడు మనం ఎక్కడైతే పూలకొమ్మ వాగు అనే ట్రైబల్ తాండాలో మనం ఒక బ్రిడ్జ్ స్కూల్ స్టార్ట్ చేసాము అండ్ కొన్ని ఉమెన్ హోమ్లో శానిటరీ ప్యాడ్స్ ఇవ్వటం, అండర్ గార్మెంట్స్ ప్రొవైడ్ చేయటం, వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే చిన్న చిన్న ప్రొవిజనరీ మెటీరియల్. ఆ ఊర్లో ఇప్పటిదాకా కరెంట్ లేదు సార్, ఎలక్ట్రిసిటీ అనేది జీరో. వాళ్ళకి ఈవినింగ్ 5-6 అయితే మొత్తం ఊరు చీకట్లో ఉంటుంది. అది మేము అక్కడికి వెళ్ళాక మాకు రియలైజ్ అయ్యాం. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. పాములు కాటేస్తుంటాయి, ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ ఊరు వెళ్ళడానికి లైట్ ఉండదు, బయటకు రావటానికి. సార్ ఫ్యూచర్ గోల్స్ ఆఫ్ బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ ఏమన్నా? మౌలాలి అని ఒక హోమ్లెస్ అబ్బాయి ఉన్నాడు. తను జొమాటో డ్రైవర్ అని. సో మేము తనకి బైక్ ప్రొవైడ్ చేసాం ఒక డోనర్ ద్వారా. మేము రిటర్న్ ఏం అడిగామంటే 5,000 బదులు ఒక 1,000 రూపీస్ ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఒకటి ఇవ్వు,